మరీ ప్రత్యేకంగా నా ఆదిలాబాద్ ఇంకా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్. మీరు ఇచ్చినటువంటి హౌసింగ్ అలొకేషన్ చూసిన తర్వాత గ్రామానికి వాళ్ళు పంచింది చూస్తే 10, 15, 12, 9, 7 ఆ ఇండ్ల సంఖ్యను పట్టుకొని లీడరు గిన ఊరికి వెళ్తే ఆ లీడర్ ఊరు నుంచి బయట చెప్పులు చేతులు పట్టుకొని ఉరికేటటువంటి పరిస్థితి ఉంటుంది. నేను అందుకే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మిగతా జిల్లాలకు తక్కువ ఎక్కువ ఏం చేసినా ఈ ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ అసెంబ్లీకి మీరు ఇండ్ల సంఖ్యను కొంత పెంచి ప్రత్యేకమైనటువంటి మీకున్నటువంటి అధికారాలను మీ కోటాను ఉపయోగించి ఇండ్ల సంఖ్యను పెంచి ఇవ్వాల్సిందిగా మీకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నది. చాలా విషయాలు మీరు వచ్చారు కాబట్టి ప్రజల తరఫున చాలా విషయాలు అడగాలనిపిస్తుంది. ఒక పక్క మన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చాలా ఉత్సాహంతో సార్ దగ్గరికి పోతా, నేను పోయి సార్ దగ్గరికి పోయి అంటే నాకు సారు ముఖం చూసిన తర్వాత ఏం అడగాలనిపించదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంత ఘోరం ఉన్నదంటే గత 10 ఏళ్ళు పరిపాలించిన ప్రభుత్వ పాపమా ఇక మిగతా వాళ్ళ శాపమా అని నేను చెప్పగాని ఈ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరం ఉన్న